ఈ పిల్లగానికి నిన్న జరింత కట్టెలు తీసుకొచ్చి మంచిగా పెట్టరా చిక్కుడు తీగ కిందికి వస్తున్నదంట అని చెప్పిన ఇక ఏ పని అయినా నేనే చేసుకోవాలి. ఇంట్లో ఇంతమంది ఉన్నారు కానీ ఏం ఫాయదనే లేదు. ఇగో ఈ తీగ గిట్ల మీదికి పెడితే పూలు పూసినాయి, కాత పెడుతుంది, మంచిగా చిక్కుడుకాయలు కాస్తాయి అంట అని ఇంత ఇజ్జతమానం లేదు ఇంట్లోళ్ళకు. పొద్దేమో ఇంత అయింది నల్లి ఇడిచాడు బాడకావు, ఏమైందో ఏమో నల్లనే వస్తలేదు. ఎత్తయిందంట నత్తలేదా ఏంది? ఏమారా ఇయ్యాల నీళ్లకు? ఎకటమ్మా ఓ ఎకటమ్మా నల్లు వచ్చిందారా? ఈ చెవిటిది పలకదు సావదు. నీలమ్మా ఓ నీలమ్మా, ఆ నల్లిడి చెడ్డోడు ఎక్కడ కారపడ్డాడు ఇవాళ? ఆ తాగుబట్ల కొడుకు ఆ తాళాల పడ్డాడో ఏమో మరి. చిన్న ఆయన ఓ చిన్న ఆయన జర అడిగి రాదు ఓ నానిగా. ఈర కలవర పెట్టింటి ఎక్కడ వేరా? ఆగో నిన్న గీనె పెట్టింటి ఎవరు తీసుకోపోయి మళ్ళీ? యారేకుల మీద నా బోకుల మీద పెట్టిన నేను. ఆగో ఈడ చెయ్యి అందుతుందా అందదా? ఓ గీడ పెట్టిండ్రు. ఈడ నేను పెట్టలేను, ఎవరు పెట్టిండ్రా? నువ్వే పెట్టినావేమో, మర్చిపోయినావేమో. నేనగో ఆడ పెట్టింటి, నిన్న ఆడ పని చేసి ఆడ పెట్టింటి. ఉన్న సామాన్లు ఆడ పెట్టకుండా ఆ రేకుల మీద ఈ బోకుల మీద ఈ బొంకల పెడతారు. మాది ఏకులు ఆడుకుంటా సావాలి. ఈడ గింతగానం గడ్డి అయింది, గింత గడ్డి వీకుతామంటాను ఉంటదా? పోయినావు పొద్దుగాల పోరగాళ్ళతో ఆడుక ఆట అట్టలు ఆడుకునికి ఏం ఆటలో ఏం పాండో. ఏవో పుదీనా చెట్లు ముద్దుగున్నాయి, ఈ గడ్డి వీకుదాము ఈ పనులు చేద్దామంటా లేదు. రాజరా ఈ గడ్డి వీకుతా, నువ్వు తీసి పడేద్దు. ఇంతగానం గడ్డి మోల్చింది. ఇంటికాడ ఉంటారు, ఇంటికాడ మంచిగా కూలి పోవాలి కైకిలు చేసుకొని ఇవాళ పాడుగాను. భుజం మీద ఉంటేనే ఉంటలేదు అది, దానికి కూడా ఏదో పట్టింది. మీ నాయనకి పొద్దుగాల సిటీ పైసలకు పొమ్మంటానే ఆనింటి పోయిండా? ఇవాళ 10 తారీఖు ఇవాళ. సిటీ పైసలు అడుక్కరా అంట అని పోయింటి, పొమ్మని చెప్పింటి. మరి తీసుకొచ్చిండ్రా ఎవరైనా ఇచ్చిండ్రంటనా? నీకేం తెలియదు, నువ్వు ఇంట్లో తిను బయట ఆడు. ఎక్కడ పోయింది మరి ఇప్పుడు? ఈ దుడ్కలు సిట్టీలు ఎత్తుకొని పోతాయి సముతులు. చిట్టి పైసలు ఇవ్వనిక చిట్టి కట్టనిక చేత కాదు. గబార్కావు కొడుకుకు చిట్టేసిండు. ఆడు చిట్టేసి తొలత నెలనే ఆయనకి చిట్టి పైసలు ఇచ్చిన. నేను ఆటో కొనుక్కుంటా కామ్లీ బాయి, నేను ఆటో కొనుక్కుంటా అన్నాడు. ఆటో కొనుక్కున్నాడు. ఇవాళకి ఏడాది దాటినా పైసలు చక్కగా ఇత్తలేడు. కొడుకు నా చేతిలో చిక్కాలే. ఆ సాయిగా ఆటో ఏమన్నా కనిపించిందా నీకు ఊళ్ళే? కనిపించలేదా? మరి ఏడంగా కొడుతున్నాడంట ఆటో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. ఈ పింఛన్ పైసలు అయితే తీసుకొస్తాయి, ఈ సంవత్సరాలకు అయితే పింఛన్ పైసలు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాయి. కానీ ఇక్కడ సిటీ పైసలు కట్టడానికి చేత కాదు. ఇక ఈ తర్వాత నన్ను చేద్దాము, రేపన్న చేద్దాం. కానీ ఇక సిటీ పైసల కోసం నేనన్నా పోయి వస్తా. ఈ గడ్డి పడేసిరా పో. ఇక సిటీ పైసల కోసం నేనన్నా పోయి వస్తా. ఈ పోడు ఈయన ఏడబెట్టినా అమ్మ దాను ఇంట్లోండు. ఆగో ఈయన కూర్చున్నారుగా. యా గేర్ల పోటీ తిప్పిస్తారు నన్ను, యా గలీలకి వెళ్ళి తిప్పిస్తారా? అట్లా తిరిగిరాపో. అట్లా ఎందుకు తిరిగి వస్తా? ఈడ నువ్వు కూర్చుంటే నా చేత కాదు బిడ్డ, ఎన్నో కూర్చుని. పైసలేమా? పైసలు పింఛన్ రానిపో. నేననే పింఛన్ ఇచ్చిపోయినట్ట కదా లచ్చమ్మ. చేయలేదు రాములమ్మ నేను. ఓ చూడమ్మా, పైసలు నిన్ననే ఇచ్చిపోయిందంట. ఎవడాడు అన్నాడు? ఇవాగో ఇంటేను కలసమా చెప్పే. తొలకరాపో. అగో నువ్వు నిన్న పింఛన్ పైసలు తీసుకొని సిటీ పైసలు ఇయ్య, నీకేమైనది నీకు?
నేను కాదమ్మా టీ తెచ్చిస్తాను కదా. కాదు నీ మనమనికి గా బైకో నా బోయికో కొనిస్తా అంట అని కమిలి బాయి నీ తాన సిట్టేస్తా అంట అని సిట్ వేసినావు. వేసిన దానివి 4 నెలలు మంచిగానే కడితివి. 4 నెలలు మంచిగానే కడితివి. సిట్ వేసుకొని ఎత్తుకొని పోతివి. ఎల్లుండి తెచ్చేసా పాపిల్ల మండుతున్నట్టుంది. పైసలేమో ఇచ్చిపోయిందంట ఊరంతా అంటున్నారు. నీవేమో ఎల్లుండి తెస్తా అంటున్నావు. ఎల్లుండి నువ్వేమన్నా ఎల్లుండి. ఏం ఎల్లుండో ఏం ఇయ్యాలనో వీళ్ళతో ఒకటే తలనొప్పి అవుతున్నది నాకైతే. పైసలు ఇవ్వండి సిటీ పైసలు అంటే ఒక్కళ్ళు ఇత్తలేరు. వీళ్ళేమన్నా నా సంసారం ఎలగొట్టనికి పైసలు ఇస్తున్నారా? నా ఇంట్లో ఉప్పు కారానికి ఇస్తున్నారా? ఈడెక్కడవా చిన్నెక్కటాయా వచ్చారు కామిలి వస్తే ఏడిపోదురా నన్ను గయ్యాలి ఏడిస్తారు. ఓయమ్మ సిటీ పైలకి చల్లగా ఉండాలి. నేను పోతారు దెంకోను యాడు కురుకుతున్నావు రా గుంటుగా యాడు కురుకుతున్నావు? పైసలు అడగడానికి వస్తున్నా అంటే అని కురుకుతున్నావు. నీ నోట్ల మను పోయి ఆగు గుంటుగా పైసలు ఇవ్వమంటే ఉరుకుతాడు ఈడు. తీసుకొని పోతావు. ఎల్లుండి ఖచ్చితంగా ఇస్తా. ఎల్లుండి ఇస్తా. నా కాదురా నాకు సిట్టి పైసలు నీకు ఎల్లుండి ఖచ్చితంగా నీ ఇంటికి తెచ్చిస్తా కమలి. కాదు నీ ఇంటికి సిట్టి పైసలు ఎట్లా ఇచ్చిన నేను ఇచ్చినావు నువ్వు పెట్టి ఇవ్వాలి. నేను ఇస్తా. గాదాన్ని అడిగితే రేపే అంటది గీదాన్ని అయితే ఎల్లుండే అంటది. ఇస్తారా పైసలు మీరు? రేపిస్తా ఎల్లుండి ఇస్తా ఖచ్చితంగా ఎల్లుండి ఇస్తా. నీ పైసలు పువ్వులో పెట్టి తెచ్చిస్తా. అమ్మ బాబాయ్ ఏం పూల ఈడ చేతిలో పెట్టి నీకే గతి లేదంటే పూల పెట్టిస్తాడంట. వచ్చి నీ పువ్వులో పెట్టి నీ ఇంటికి వచ్చి ఇస్తాను. ఏ ఊరికి తిరుగుదు ఏ వాడలకు తిరుగుదు ఏం చేస్తూ ఏమో నా కర్మ కొద్ది చిట్టు వేసినరా. నీ సిట్టి పైసలు ఎక్కడ నీ పైసలు నీకు తెచ్చి నీవు గనక రేపు సిట్టి పైసలు ఇవ్వకపోతే ఊళ్ళో పెద్ద మనుషులనే కూర్చోబెట్టు. తప్పకుండా నువ్వు పెద్ద మనుషులను కూర్చోబెట్టు. ఎల్లుండి చూడు ఈ సిట్టి పైసలు తెచ్చిస్తా. నీవు రేపు పైసలు ఇవ్వకపోతే పొద్దుగాల కాల తెచ్చిస్తా. మళ్ళీ ఎల్లుండి అనబడితివి. రేపు లేదు ఎల్లుండి. సరే తరలే ఇంతకు ముందే కదా రేపిస్తాను. రేపు లేదు ఎల్లుండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎన్ని రేపులు ఇస్తావో ఎన్ని ఎల్లుండ్లు ఇస్తావో ఏం చేస్తారో ఎల్లుండి ఇస్తారా? నీ కమలే నీ పైసలు ఏం ఎగదంగా. నీకు రేపు కాదు ఎల్లుండి కాదు 3 దినాలు యాళ్ళ పొద్దుస్తా. నీకు టైం ఇస్తా. 3 దినాలు టైం ఇస్తా. 4వ దినము నువ్వు పైసలు తీసుకొని రాకపోతే కమలి ఇంటికి నిన్ను నలుగుట్ల బజార్లో గుంజబెట్టకపోతే నా పేరు కమలి కాదు మార్చుకుంటా. రేపు లేదు ఎల్లుండి. అమ్మ దొరికితే ఇస్తావురా నాయన. దెయ్యం పడ్డట్టు పడుతుంది. అమ్మ ఏం దెయ్యమా రాక్షసాయి నాయన పోయిందే మన ఊళ్ళో పడిపోతా అక్కడ. గసాయిగా నన్ను ఆటో కనిపించానారా? ఆడికాయరా కొడుకు ఇక్కడనే కిరాయికి పోయినా అంటాను అన్నారు. అందుకే గిడ కూర్చుంటే మనము రాకపోయి ఆడుకోయిండ్రు. ఊళ్ళో కిరాయి ఏమన్నా దొరకపోయిండ్రా? కొడుకు ఈతో వల్లనే వస్తారంటానండ్రి. కంప్లీట్ రాడా? కంప్లీట్ పైసలు ఇచ్చి ఉన్నది పట్టుకున్నామంటే అదే అంటున్నా. మన కడ్డం కూర్చున్నది పట్టుకున్నాడు. పరిగంపర ఆయన దొబ్బుకున్నదంతా ఆటో బంద్ చేసింది. అందుకే ఓ పిల్లగా అక్కడ ఏమన్నా కానొస్తున్నారేమో చూస్తామేమో అంటే ఏడ చూస్తున్నావు? కానొచ్చి రారా గట్లకి వెళ్ళి ఏమైనా వస్తారేమో చూడరా. వాళ్ళు రాందాడే అందుకుందాము. చూడకి పోదాం. ఈ ఆటో ఎవరిది రా? వాళ్ళేనా కొడుకులు? చూడు మనం చూడొద్దంట అని బంది పెట్టుకో. దిగురా బాడుకో ఆటో దిగు. నీవు ఆడుకురుకుతున్నావురా మెల్లగా ఆటో దిగి దొబ్బుకుంటా పోతారు. నేను చూసి డీజిల్ అయిపోయి దొబ్బకపోతున్నాము. డీజిల్ ఆడేమో ఒకడు ఆ ఎంకటిగా ఆడేమో అని టూరాంగి బండి పట్టుకొని ఒకటే ఉరుకుతున్నాడు సాధుల పోటీవాడి. ఆయననేమో గట్లా ఈ దూరనేమో గిట్లా పైసలు ఎత్తుకొని చిట్టి పైసలు ఎత్తుకొని పైసలు ఎవరు కట్టాలరా? కడతాము. ఈ రోజు పైసలు లేవు, వానలే పడుతున్నాయి, పైసలు లేవు, గిరాకీలు లేవు. ఆయన పైసలు తీసుకున్నప్పుడు అట్లే అన్నావా? అనలేము. పెరి బస్ అయినా ముందు జనాలు ఎవరు నీవి అలా ఏం చేస్తావో ఏమో. నీ ఆటో ముందరకెళ్ళి నేను జరగనియాల. నా పైసలు ఇచ్చిపోయి రోజు సాయంత్రం వరకు నా పైసలు ఏ రారా శివ గిడ నిలబడతా.
ఈ కొడుకు ఎట్లా పోతాడో చూద్దాం మనం ఇవాళ పోతాము బాడుకావు నీవు వెనక్కి పోరా వెనక నిలబడిపోరా నీవు వెనక నిలబడిపో ఆడిపోతారు మీరు తొలత పైసలు ఇచ్చిపోండి నీవు వాని పైసలు ఇవ్వాలి రావాలి నాకు నేను పైసలు రావాలి సాయంత్రం వరకు ఆటో పోయి తెచ్చిస్తాను నేను బస్సులో ఫ్రీ బస్సులు ఉన్నందుకు ఎవరు మస్తు సాయంత్రాలు చూసిన ఇప్పటికి మస్తు సాయంత్రాలు ఏమంటాను తీసుకున్న పైసలు అప్పుడు దళితం చుట్టుకున్నావు నాకు చుట్టుకున్నావు పైసలు ఏమో దరిద్రమా ఏంద్రా నీ పైసలు తీసుకొని దరిద్రం అంటారు కొడుకులారా పండ పెట్టి తొక్కుతా పైసలు తీయండి పైసలు తీయండి పైసలు తీయండి ఎడికెళ్తాం లేంది మా ప్రాణాలు ఆటో మలుపు మా ఇంటి కాడ పెట్టుకో ఆటో మలుపు మా ఇంటి కాడ పెట్టు ఉన్న కాడికి మరి తీసుకొని మిగతా పైసలు కట్టుకొని ఆటో పైసలు అటు పోతే అటు తిప్పుతావు ఇటు పోతే ఇటు తిప్పుతావుగా నీ ఆటో వల్లనే కూర్చుంటా నేను పోనీయాల నువ్వు ఇట్లే కూర్చున్నావు అనుకో నా టైం ఖరాబ్ అవుతుంది నీకు పైసలు రావు ఇప్పుడు ఆటో పోయి సాయంత్రం ఖరాబ్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఈడ నేను పైసలు ఇచ్చినప్పుడు లేదా మరి అందుకే కదా తెచ్చియాలంటే పోలేదా ఆడుకోతావు పనికోవాలి నేను ఆడ కూర్చున్నా అంటానే నువ్వు మెల్లగా మాత్రం దాటగొట్ట నీకు డీజిల్ అయిపోయింది దొబ్బుకొని పోతాను పైసలు నేను ఇస్తా ఎవరిస్తారు ఇన్ని రోజులు కట్టలేదా? పైసలు ఇవ్వాలి నేను పోవాలి యాడికి పోయేది లేదు ఇవాళ యాడికి పోయేది లేదు నేను ఇవాళ యాడికి పోయేది లేదు నీ పైసలు తీసుకొని పోవాలి నేను ఇవాళ ఇట్లాంటి ఎట్లా గంగ్లీ బాయ్ ఇప్పుడు మేము పోతేనే కదా సాయంత్రం తెచ్చిచ్చేది ఎన్ని సాయంత్రాలు చూడాలి ఎన్ని పొద్దులు చూడాలి పైసలు పెట్టుకొని పూజ చేస్తాం మాకు కూడా అంటే ఇయ్యాలనే ఉంటది ఇటు పైసలు ఆటో కొడతారు ఒక మందు సీసా కోసం పైసలు తీస్తారు ఆడ కూర్చొని తాగుతారు చిట్టి పైసలు ఎవరు కడతారా నెతి ఖరాబ్ అవుతుంది దందాలు లేక ఏం దందాలు లేవు నీకు ఒక్కనికే దంద లేదు నువ్వు ఏది చెప్పినా నేను వినరా ఏది చెప్పినా పుణ్యం వస్తుంది గంగ్లీ బాయ్ పుణ్యాలు ఆ మాసాలు ఇంకా నాకే రావాలి చేసిన పుణ్యం సాలయ్యా పైసలు తీసుకున్నప్పుడేమో పైసల కోసం నా తానికి వచ్చినప్పుడేమో కాలు పట్టిండ్రు ఇప్పుడేమో ఉరుకుతున్నారు ఎంబడి నీ దగ్గర పైసలు తీసుకొని తప్పు చేసినాం మేము బస్సు అవురా అట్లే ఉంటదిరా ఈ కొడుకు నిన్ను మీ అవ్వతానికి వస్తా పారా నీవు మీ అవ్వతానికి వస్తాపా నాకు పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వని దాడే నేను విడిచిపెట్టాను ఇచ్చేదాకా విడిచిపెట్టాను మీరు ఏమైనా చేసుకోండి నువ్వు ఆటో కన్నావో నువ్వు ఏమైనా బస్సు కన్నావో యాడకన్నావో అంటే ఇప్పుడు ఆటో దగ్గర పెట్టుకుంటే నా దగ్గర పెట్టుకుంటా ఓ పిల్లగా నీకు ఆటో నాడు పొత్తదా రాదా మరి ఎందుకు వచ్చినావు వెనకాల ఊపుకుంటా నువ్వు ఇగో నా ఫోన్ పెట్టుకో సాయంత్రం వరకు పైసలు ఆటో గుంజుకొని అక్కడ ఇంటికాడ పెట్టి ఆటో గుంజుకొని పోతే నలుగురిలో నా ఇజ్జత్ పోతుంది చిట్టి పైసలు కట్టకపోయాని లేదు గంగ్లీ బాయ్ ఇవి కాళ్ళు అనుకో చేతులు పట్టుకొని కావాలనుకుంటావా అనుకో మేమేమన్నా సాయంత్రం వరకు తెచ్చిస్తాను నలుగురిలో ఇజ్జత్ పోతుంది సాయంత్రం గిట్ల పైసలు తీసుకురాలేదు అనుకో చెప్తారా నీ సంగతి ఈ సంగతి చెప్తా ఓ పిల్లగా పోతుందా నెత్తికి మొత్తం ఖరాబ్ చేసి పొద్దుగా లేచి 100 రూపాయలు నీత నాతో 100 ఉన్నాయి నడు బీర్ దాదాం చల్లగా పోయి ఇప్పుడు ఫస్ట్ వాయమ్మో చల్లగా పోయి చెట్టు కింద పడుకుందాం ఆటో కూడా నడపని తాగి నడిపితే ఈ రోజు రేపు జిక్కినామనుకో ఇప్పటికీ మస్తు యాక్సిడెంట్లు అవుతున్నాయి మంచిది కాదు తాగి పోయి అని పడుకుందాము పొద్దుగాలు ఉంటే మళ్ళీ ఆదడు తప్పుకుందాం ఇట్లే కంగ్లీ బైక్ పోదాం దబ్బున